హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాదే ప్రాపర్టీ ఛానల్ అండి. సో మరో ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నానండి. హౌస్ విషయానికి వచ్చినట్లయితే హౌస్ వచ్చేసి మనకు 130 స్క్వేర్ యార్డ్ అండి. సో డైమెన్షన్ వచ్చేసి మనకు 30/39లో ఉందండి. సో మనకి చుట్టుపక్కల కూడా చూసుకోవచ్చు, చాలా హౌసెస్ అన్ని కన్స్ట్రక్షన్ ఉన్నాయి. సో చాలామంది ఇక్కడ ఉన్నారండి. సో మనకు కాలనీ టైప్ సపరేట్గా మనకు ఇక్కడ ఉంది. సో ఇక టోటల్గా ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి డెడ్ ఎండ్ అండి. సో మనకు ఫ్రంట్ కూడా చూసుకోవచ్చు, 25 ఫీట్ రోడ్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుందాము ఓవరాల్గా హౌస్ అనేది ఎలా ఉందో. సో ఫ్రంట్కి ఒక వెలివేషన్ కూడా చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి, చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు స్టెప్స్ ఇవ్వడం జరిగిందండి. దాని కింద ఒక యూటిలిటీ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, ఫ్రంట్ యొక్క వెలివేషన్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకు సంప ఒక బోర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే పక్కన కూడా మనకు చూసుకోవచ్చు, ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ ఒక వెలివేషన్ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు టేక్వుడ్తో ఉంటుందండి మెయిన్ డోరు. సో పార్కింగ్ యొక్క సీలింగ్ డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు, లైటింగ్స్ తోటి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో ఇది వుడ్ టైప్ డిజైనింగ్లో కనిపిస్తుందండి. సో మనకు ఎంట్రన్స్ రైట్ సైడ్లో వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు ఇండియన్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, 3 ఫీట్ వరకు కూడా ఇక్కడ సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం హౌస్ యొక్క లోపలికి వెళ్దామండి, హౌస్ ఎలా ఉందనేది. సో మెయిన్ డోర్ వచ్చేసి మనకు టేక్వుడ్తో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు డబల్ డోర్తో ఇవ్వడం జరిగింది. ఎంట్రన్స్ రైట్ సైడ్ వచ్చేసి మనకు పీవీసీ విండోస్ ఇవ్వడం జరిగిందండి. సో ఎంట్రన్స్ ఆపోజిట్ వచ్చేసి మనకు ఒక సెల్ఫ్స్ ఇవ్వడం జరిగిందండి. అలాగే మనం పైన హాల్ యొక్క సీలింగ్ డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు, లైటింగ్స్ తోటి చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూసుకోవచ్చు. అలాగే మనకు హాల్ హాల్ కూడా చూసుకోవచ్చు అండి, చాలా స్పేషియస్గా కనిపిస్తున్నది. సో మెటీరియల్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు డెకరేషన్ పర్పస్ ఒక ఆర్చ్ లాగా ఇవ్వడం జరిగింది. సో అక్కడ కూడా చూసుకోవచ్చు అండి, మనకు డైనింగ్ ఏరియా ఒక సీలింగ్ డిజైనింగ్ కూడా సో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో మనకు సపరేట్గా అక్కడ టీవీ ఏరియా అనేది పాయింట్ అనేది మనకు అక్కడ ఆపోజిట్లో ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకోవచ్చు అండి మనకు ఇక్కడ కూడా. సో మనకు పక్కనే వచ్చేసి మనకు పూజా రూమ్ అనేది ఇవ్వడం జరిగింది సపరేట్గా. సో ఇందులో కూడా మనకు టోటల్గా మనకు అనేది ఇక్కడ ఒక విండో అండ్ ఇక్కడ పక్కన కూడా మనకు సెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, సపరేట్గా మన సామాన్ కానీ పెట్టుకోవచ్చు అండి, పూజ సామాన్ కానీ. అలాగే మనకు ఇక్కడ కూడా టైల్స్తో ఇవ్వడం జరిగిందండి మొత్తం ఇందులో కూడా మన పూజ రూమ్లో కూడా. సో దాని పక్కనే వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. కిచెన్లో చూసుకోవచ్చు అండి, మనకు 4-5 మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి, నిలబడడానికి కూడా చాలా స్పేషియస్గానే ఉంది. సో ఇక్కడ కూడా మనకు ఆఫ్ ది మొత్తం టైల్స్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా పైన కూడా చూసుకోవచ్చు, సెల్ఫ్స్ కూడా చాలా స్పేషియస్గానే ఉన్నాయి. సో టోటల్గా మనకు యూ షేప్లో ఉందండి. మనకు కిచెన్ యొక్క ప్లాట్ఫామ్ కూడా చూసుకోవచ్చు. అలాగే పైన కూడా మనకు సజ్జా అనేది ఇవ్వడం జరిగింది సామాన్లు పెట్టుకోవడానికి కూడా. సో టోటల్గా ఓవరాల్గా చూసుకోవచ్చు, స్పేస్ అనేది చాలా ఉంది. కింద కూడా చూసుకోవచ్చు, మనము సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనకు కిచెన్కి ఆపోజిట్ వచ్చేసి మనకు టూ బెడ్రూమ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, కిచెన్కి పక్కన అనేది మనకు టీవీ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ వ్యూ కూడా చూసుకోవచ్చు, మనకు హాల్ ఎంత స్పేషియస్గా కనిపిస్తుందో మరోసారి వీడియోలో అండి. సో దాని పక్కన కూడా చూసుకోవచ్చు. అలాగే మనకు పక్కనే వచ్చేసి 2 BHK అనేది ఇవ్వడం జరిగిందండి, 2 బెడ్రూమ్స్. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. సో ఇందులో కూడా మనకు విండో ఇవ్వడం జరిగిందండి, వెంటిలేషన్ పర్పస్. ఈ విండో కూడా మనకు పీవీసీ విండోస్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, సెల్ఫ్స్ అనేది మనకు చాలా ఇవ్వడం జరిగింది, స్పేషియస్గా అనిపిస్తుందండి. చూడొచ్చు ఓవరాల్ పైన కూడా మనకు ఒక సజ్జా అనేది ఇవ్వడం జరిగింది. సో పైన సీలింగ్ డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే లైటింగ్స్ తోటి సో సింపుల్గా సూపర్గా చాలా బాగుందండి. సో మాస్టర్ బెడ్రూమ్ మనకు టోటల్గా మనకు చూసుకోవచ్చు అండి. సో స్పేస్ అనేది చాలా ఉంది. ఇది వచ్చేసి మనకు సపరేట్గా మనకు వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు 80-90% వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో 90% వరకు కూడా మనకు వర్క్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి. మెటీరియల్ కూడా చాలా అద్భుతంగా యూజ్ చేయడం జరిగిందండి. సో డోర్ వర్క్ కూడా చూసుకోవచ్చు, చాలా సింపుల్గా సూపర్గా ఉంది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. సో పైన సీలింగ్ డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఇది కూడా చాలా సింపుల్గా సూపర్గా కనిపిస్తుందండి.
సో ఇందులో కూడా మనకు పీవీసీ విండోస్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కూడా చూసుకోవచ్చు మనకు 2 సైడ్స్ కూడా మనకు సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు మనకు ఎంత పెద్దదిగా ఉన్నాయో. సో స్పేస్ కూడా చాలా బాగుందండి. సో పైన కూడా మనకు ఒక సజ్జా అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో ఇది వచ్చేసి మనకు వెస్టర్న్ టైప్‌లో ఉంది. సో ఆల్మోస్ట్ మొత్తం ఫిట్ అయిపోయిందండి. మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇందులోనే మనకు వాష్ బేసిన్ అనేది ఇవ్వడం జరిగింది. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మనకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో ఎవరైతే చూస్తున్నారో ఇల్లు కోసం సో వారికి మాత్రం షేర్ చేయండి. సో ఇక్కడ కూడా మనకు ఒక స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది సామాన్లు పెట్టుకోవడానికి. ఇక్కడ మెట్ల కింద కూడా చూసుకోవచ్చండి. మనకు సెపరేట్‌గా యుటిలిటీ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా ఒక పాయింట్ అనేది ఇచ్చారు. అలాగే మెట్ల కింద కూడా చూసుకోవచ్చు. స్పేస్ అనేది చాలా అద్భుతంగా ఉంది. సో వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి కూడా మనకు స్పేస్ చాలా బాగుంది. సో ఒకసారి మనం పైకెళ్ళి చూసుకుందాం. ఓవరాల్ వ్యూ అనేది ఎలా ఉందనేది. సో స్టెప్స్ కూడా చూసుకోవచ్చు మనకు. సో ఇది టోటల్‌గా మనకు బ్లాక్ గ్రానైట్‌తో యూజ్ చేయడం జరిగింది. సో స్టెప్స్ కూడా. సో మనకు స్పేస్ అనేది చాలా ఉందండి స్టెప్స్ పైన కూడా. సో పైన కూడా చూసుకోవచ్చు మనకు ఒకటి రేకు లాంటిది వేయడం జరిగిందండి మనకు వర్షం పడకుండా. సో మనకు ఓవరాల్ వ్యూ చూసుకోవచ్చండి. సో పైనుంచి మనకి ఇక్కడ నియర్ బై వచ్చేసి మనకు హైలైట్స్ వచ్చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది ఉందండి. జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే. అలాగే మనకు స్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజ్, అలాగే కిడ్జీ హై స్కూల్ ఇక్కడ ఉన్నాయండి. సో మనకు ఇవి వచ్చేసి జస్ట్ 1-2 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉన్నాయి. సో మనకు గుర్రంగూడ వచ్చేసి మనకు 2-3 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉంది. సో అలాగే ఓఆర్ఆర్ వచ్చేసి మనకు 6-7 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉంటుందండి మనకు. సో ఇది వచ్చేసి మనకు హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి నాదర్‌గూల్ అండి. హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 67 లాక్స్ నెగోషియబుల్ అండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో పైన స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానో ఆ నెంబర్‌కి కాంటాక్ట్ కావచ్చండి. థ్యాంక్ యూ.